ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1-10-2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఆత్మాభిమానులుగా అయ్యే సాధన చేయండి. ఈ సాధన ద్వారానే మీరు పుణ్యాత్మలుగా అవ్వగలరు. ప్రశ్న: ఏ ఒక్క జ్ఞాన పాయింట్ల కారణంగా పిల్లలైన మీరు సదా హర్షితంగా ఉంటారు? జవాబు: ఇది చాలా అద్భుతంగా తయారైన నాటకం. ఇందులో ప్రతి పాత్రధారికి అవినాశి పాత్ర నిశ్చితమై ఉంది. అందరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారు అనే జ్ఞానము మీకు లభించింది. ఈ జ్ఞాన పాయింట్ల కారణంగా మీరు సదా హర్షితంగా ఉంటారు. రెండో ప్రశ్న: ఇతరుల వద్ద లేని ఒకే ఒక్క నైపుణ్యం కేవలం బాబా వద్ద మాత్రమే ఉంది? జవాబు: ఆత్మాభిమానులుగా తయారు చేసే నైపుణ్యం ఒక్క బాబా వద్ద మాత్రమే ఉంది. ఎందుకంటే వారు స్వయం సదా దేహీగా ఉన్నారు, అంటే ఆత్మగా ఉన్నారు, సుప్రీంగా ఉన్నారు. ఈ నైపుణ్యం ఏ మనుషులకు రాదు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు అనగా ఆత్మలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకోవాలి కదా. మొట్టమొదట నేను ఆత్మను, శరీరం కాదు అని సాధన చేయండి తండ్రి పిల్లలకు వినిపించారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడు పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మ అని భావించుకుంటే తప్పకుండా లౌకిక సంబంధాలు, వ్యవహారాలు మొదలైనవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కనుక మొట్టమొదట నేను ఆత్మను అని సాధన చేయాలి. అప్పుడు ఆత్మిక తండ్రి స్మృతి బుద్ధిలో నిలుస్తుంది. స్వయాన్ని దేహమని అనుకోకండి అని తండ్రి శిక్షణిస్తున్నారు. ఈ జ్ఞానంను తండ్రి పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే ఇస్తారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానం లభిస్తుంది. స్వయాన్ని ఆత్మ అని భావిస్తే తండ్రి కూడా గుర్తుకొస్తారు. అర్ధకల్పం మీరు స్వయాన్ని దేహమని భావించారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావించాలి. మీరు ఎలాగైతే ఆత్మలో అలా నేను కూడా ఆత్మనే. కానీ నేను సుప్రీంను, అంటే సర్వశ్రేష్టమైన ఆత్మను. నేను ఆత్మనే అయిన కారణంగా నాకు ఏ దేహం కూడా గుర్తుకు రాదు. ఈ దాదా శరీరధారి కదా, ఆ తండ్రి నిరాకారి. ఈ ప్రజాపిత బ్రహ్మ సాకార శరీరం గలవాడు. శివబాబా అసలు పేరు శివ. వారు కూడా ఆత్మయే. అయితే సర్వోన్నతమైన వారు అనగా సుప్రీం ఆత్మ కేవలం ఈ సమయంలో మాత్రం వచ్చి ఈ శరీరంలో ప్రవేశిస్తారు. వారెప్పుడు దేహాభిమానులుగా అవ్వరు. సాకార మనుషులు దేహాభిమానులుగా ఉంటారు. వారు సదా నిరాకారులు. వారు వచ్చి ఈ సాధన చేయిస్తారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. నేను ఆత్మను, ఆత్మను. ఈ పాఠంను కూర్చుని చదవండి. నేను ఆత్మ, శివబాబా సంతానాన్ని. ప్రతి విషయంలో సాధన చేయాలి కదా. తండ్రి ఏమీ కొత్త విషయాన్ని తెలియచేయటం లేదు. మీరు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని పక్కాగా తెలుసుకుంటారో అప్పుడు తండ్రి స్మృతి కూడా బుద్ధిలో పక్కాగా కూర్చుంటుంది. దేహాభిమానంలో ఉంటే తండ్రిని స్మృతి చేయలేరు. అర్ధకల్పం మీకు దేహాభిమానం ఉంటుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. ఈ విధంగా సత్యుగంలో స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవరు నేర్పించరు. శరీరానికి పేరు ఉండనే ఉంటుంది, లేకుంటే ఒకరినొకరు ఎలా పిలుచుకోగలరు? ఇక్కడ మీరు తండ్రి నుండి ఏ ప్రాలబ్ధంను పొందుకుంటారో అక్కడ అదే పొందుతారు. కానీ పిలవటం మాత్రం పేరుతోనే పిలుస్తారు కదా. కృష్ణుడు అనేది కూడా శరీరం పేరే కదా. పేరు లేకుండా కార్యవ్యవహారాలు మొదలైనవి జరగవు. అక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎవరు చెప్పరు. అక్కడ స్వతహాగా ఆత్మాభిమానులుగా ఉంటారు. ఈ సాధన ఇప్పుడు మీతో చేయించబడుతుంది. ఎందుకంటే పాపభారం చాలా ఉంది. నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా పాపం పెరుగుతూ ఇప్పుడు పూర్తి పాపాత్ములుగా అయ్యారు. అర్ధకల్పం ఏం చేశారో అది సమాప్తం కూడా అవుతుంది కదా. నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది.
సత్యుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు. త్రేతాలో సతో సామాన్యంగా అవుతారు. వారసత్వం ఇప్పుడే లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటం ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఆత్మాభిమానులుగా అయ్యే ఈ శిక్షణను తండ్రి ఇప్పుడే ఇస్తారు. సత్యుగంలో ఈ శిక్షణ లభించదు. తమ తమ పేర్లతోనే వ్యవహరిస్తారు. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ స్మృతి బలం ద్వారానే పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వాలి. సత్యుగంలో ఈ శిక్షణ అవసరం లేనే లేదు. ఈ శిక్షణ మీరు అక్కడకు తీసుకెళ్లరు కూడా. అక్కడ ఈ జ్ఞానంను కానీ యోగమును కానీ తీసుకెళ్లరు. మీరు పతితుల నుండి పావనంగా ఇప్పుడే అవ్వాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి. చంద్రుని కళలు తగ్గుతూ తగ్గుతూ చివరికి ఒక చిన్న గీత మాత్రమే మిగులుతుంది కదా. కనుక ఇందులో తికమక పడకండి. ఏదైనా అర్థం కాకుంటే అడగండి. మేము ఆత్మలము అని మొట్టమొదట పక్కా నిశ్చయం చేసుకోండి. మీ ఆత్మనే ఇప్పుడు తమో ప్రధానమైంది. మొదట సతో ప్రధానంగా ఉండేది. తర్వాత రోజు రోజుకు కళలు తగ్గుతూ వచ్చాయి. నేను ఆత్మనని పక్కా కాని కారణంగా మీరు తండ్రిని మర్చిపోతారు. మొట్టమొదట ముఖ్యమైన విషయం ఇదే. ఆత్మాభిమానులు అవ్వటం వలన తండ్రి స్మృతి కలుగుతుంది. కనుక ఆస్తి కూడా స్మృతికి వస్తుంది. అన్నీ జ్ఞాపకం వచ్చినందున పవిత్రంగా కూడా ఉంటారు. దైవీ గుణాలు కూడా ఉంటాయి. ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది కదా. ఇది ఈశ్వర్య విద్యాలయం. భగవంతుడు చదివిస్తున్నారు. ఆత్మాభిమానులుగా కూడా వారే చేయగలరు. ఇతరులెవ్వరికీ ఈ కళ తెలియదు. ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఈ దాదా కూడా పురుషార్థం చేస్తారు. తండ్రి ఆత్మాభిమానిగా పురుషార్థం చేసేందుకు వారు ఎప్పుడు శరీరంనే తీసుకోరు. వారు మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేసేందుకు ఈ సమయంలోనే వస్తారు. ఎవరికి బాధ్యత ఉంటుందో వారు ఎలా నిద్రిస్తారు అనే సామెత కూడా ఉంది. చాలా వ్యవహారాలు మొదలైనవి ఎక్కువగా ఉంటే సమయం దొరకదు. ఎవరికి సమయం ఉంటుందో వారు పురుషార్థం చేసేందుకు బాబా వద్దకు వస్తారు. కొందరు కొత్తవారు కూడా వస్తారు. ఈ జ్ఞానం చాలా బాగుందని భావిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయని గీతలో కూడా చెప్పబడింది. ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఎవరిని దోషులుగా చేయటం లేదు. మీరు పావనుల నుండి పతితులుగా అవ్వాలని, నేను వచ్చి పతితులను పావనంగా తప్పకుండా చేయాలని తెలుసు. ఇది తయారైన డ్రామా. ఇందులో ఎవరిని నిందించేది ఉండదు. పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరికీ ఈశ్వరుని గురించి తెలియదు. కనుక అనాథులుగా, నాస్తికులుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తారు. టీచర్ రూపంలో శిక్షణ ఇస్తారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే ఈ శిక్షణ లభించటం వలన మీరు కూడా పరివర్తన అవుతారు. శివాలయంగా ఉండే భారతదేశం ఇప్పుడు వైశాలయంగా అయింది కదా. ఇందులో గ్లాని చేసే మాటేమీ లేదు. ఇది ఆట. దీనిని గురించే తండ్రి వినిపిస్తున్నారు. మీరు దేవతల నుండి అసురులుగా ఎలా అయ్యారో అర్థం చేయిస్తారు. ఎలా అయ్యారు అని అడగరు. పిల్లలను తన పరిచయాన్ని ఇచ్చేందుకు, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు తెలుసుకుని మళ్ళీ దేవతలుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువు తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. ఇక్కడ అందరూ మనుషులే. టీచర్ అయి చదివించేందుకు దేవతలు ఈ సృష్టిలోకి రాలేరు. చదివించే తండ్రి చదివించేందుకు ఎలా వస్తారో చూడండి. పరంపిత పరమాత్మ ఏదైనా రథంలో వస్తారని కూడా గాయనముంది. కానీ రథాన్ని ఎలా తీసుకుంటారో పూర్తిగా రాయలేదు. త్రిమూర్తి రహస్యం కూడా ఎవరికీ తెలియదు. పరంపిత అనగా పరం ఆత్మ. వారు ఎలా ఉన్నారో అలా తమ పరిచయాన్ని తామే ఇస్తారు కదా. అహంకారం ఏమాత్రమూ లేదు. అర్థం చేసుకున్నందున వారికి అహంకారం ఉందని అంటారు. నేను పరమాత్మను అని ఈ బ్రహ్మ చెప్పరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది తండ్రి పలికిన మహావాక్యం. సర్వ ఆత్మలకు తండ్రి ఒక్కరే. ఇతన్ని దాదా అని అంటారు. ఇతడు భాగ్యశాలి రథం కదా. బ్రాహ్మణుడు కావాలి కదా. కనుకనే బ్రహ్మ అని పేరు పెట్టారు.
ఆదిదేవుడు ప్రజాపిత బ్రహ్మ, ప్రజలందరి పిత. అయితే ఏ ప్రజలకు ప్రజాపిత బ్రహ్మ శరీరధారి కనుక దత్తు తీసుకున్నారు కదా. నేను దత్తు తీసుకోనని శివబాబా పిల్లలకు తెలియజేస్తారు. ఆత్మలైన మీరంతా సదా నా పిల్లలే. నేను మిమ్మల్ని తయారు చేయను. నేను ఆత్మలైన మీకు అనాది తండ్రిని. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. అయినా స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మీరు పూర్తి పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. ఈ ప్రపంచం నుండి అందరూ వాపస్ వెళ్తారని బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. అలాగని సన్యసించి అడవులకు పోవాలని కాదు. పూర్తి ప్రపంచాన్ని సన్యసించి మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. అందువలన ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువు జ్ఞాపకం రాకూడదు. 60 సంవత్సరాల వయసు వచ్చింది అంటే శబ్దానికి అతీతంగా వానప్రస్థంలోకి వెళ్ళి పురుషార్థం చేయాలి. వానప్రస్థము అను మాట ఇప్పటిదే. భక్తి మార్గంలో వానప్రస్థం గురించి ఎవరికీ తెలియదు. వానప్రస్థానికి అర్థం ఎవరు చెప్పలేరు. శబ్దానికి అతీతమని మూలవతనాన్ని అంటారు. ఆత్మలన్నీ అక్కడే నివసిస్తాయి. కనుక అందరిది వానప్రస్థ స్థితియే. అందరూ ఇంటికి వెళ్ళాలి. ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రం అని శాస్త్రాల్లో చూపిస్తారు. కొందరు ఆత్మ అంగుష్టకారంలో ఉంటుందని అంటారు. అంగుష్టకారంని స్మృతి చేస్తారు. నక్షత్రాన్ని ఎలా స్మృతి చేయాలి, ఎలా పూజించాలి? మీరిప్పుడు దేహాభిమానులుగా అవుతారో అప్పుడు పూజారులుగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి సమయం ప్రారంభమవుతుంది. దానిని భక్తి సాంప్రదాయం అని అంటారు. జ్ఞాన సాంప్రదాయం వేరు. జ్ఞానము భక్తి కలిసి ఉండవు. రాత్రి పగలు కలిసి ఉండలేవు కదా. పగలు అని సుఖాన్ని, రాత్రి అని దుఃఖంను అంటారు. ప్రజాపిత బ్రహ్మ పగలు, రాత్రి అని అంటారు. కనుక ప్రజలు బ్రహ్మ ఇరువురు తప్పకుండా కలిసి ఉంటారు కదా. బ్రాహ్మణులైన మనమే అర్ధకల్పం సుఖాన్ని అనుభవిస్తాం. తర్వాత అర్ధకల్పం దుఃఖం ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. అందరూ బాబాను స్మృతి చేయలేరని మీకు తెలుసు. అయినా మిమ్మల్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. మీరు పావనంగా అవుతారని తండ్రి స్వయంగా చెప్తారు. ఈ సందేశాన్ని అందరికీ అందించాలి. సర్వీస్ చేయాలి. ఎవరు సర్వీస్ చేయరో వారు పుష్పాలుగా అవ్వరు. యజమాని తోటలోకి వచ్చినప్పుడు సేవాదారులుగా అయి అనేక మందికి ఎవరు కళ్యాణం చేస్తారో అలాంటి పుష్పాలే వారు ఎదురుగా ఉండాలి. ఎవరికి దేహాభిమానం ఉంటుందో వారు మేము పుష్పాలుగా అవ్వలేమని స్వయం అర్థం చేసుకుంటారు. బాబా ఎదురుగా మంచి మంచి పుష్పాలు కూర్చుని ఉంటారు. కనుక తండ్రి దృష్టి వారిపై పడుతుంది. నృత్యం కూడా బాగా నడుస్తుంది. మొదటి నెంబర్ ఎవరు, రెండవ మూడవ నెంబర్లో ఎవరు అని పాఠశాలలో టీచర్ కూడా తెలుసు కదా. తండ్రి గమనం కూడా సర్వీస్ చేసే పిల్లల వైపుకే వెళ్తుంది. వారు తండ్రి హృదయంలో కూడా ఉంటారు. డిస్సర్వీస్ చేసేవారు హృదయంలో ఉండరు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. అప్పుడు తండ్రి స్మృతి ఉంటుంది అను మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. దేహాభిమానం ఉంటే తండ్రి స్మృతి ఉండదు. లౌకిక సంబంధికుల వైపు, వ్యవహారాల వైపుకు బుద్ధి వెళ్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వటం వలన పారలౌకిక తండ్రి స్మృతి వస్తుంది. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించుటలోనే శ్రమ ఉంది. ఏకాంతం అవసరం. 7 రోజుల బట్టి కోర్స్ చాలా కఠినమైనది. ఎవరి స్మృతి రాకూడదు. ఎవరికి జాబులు కూడా రాయరాదు. ఇటువంటి బట్టి మీరు ప్రారంభంలో చేసేవారు. ఇక్కడ అందరినీ ఉంచుకునేందుకు సాధ్యం కాదు. అందువలన ఇంట్లో ఉండి సాధన చేయనని చెప్తారు. భక్తులు కూడా భక్తి కొరకు వేరే గదిని తయారు చేసుకుంటారు. ఆ గదిలో కూర్చుని మాలను తిప్పుతూ ఉంటారు. ఈ స్మృతి యాత్రలో కూడా ఏకాంతం అవసరం. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులో మాట్లాడే పని లేదు. ఈ స్మృతి అభ్యాసానికి సమయం చాలా అవసరం. లౌకిక తండ్రి హద్దులోని సృష్టికర్త. వీరు అనంతమైన వారని మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ అనంతమైన వారు కదా. పిల్లలను దత్తు తీసుకుంటారు. శివబాబా తీసుకోరు. వారికి ఆత్మలందరూ సదా పిల్లలే. మేము ఆత్మలము. శివబాబాకు అనాది పిల్లలమని మీరు చెప్తారు. బ్రహ్మ మిమ్మల్ని దత్తు తీసుకున్నాడు.
ప్రతి విషయాన్ని బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. తండ్రి పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు, కానీ బాబా స్మృతి ఉండదు అని పిల్లలు అంటారు. తండ్రి చెప్తారు, దానికి కొంత సమయం కేటాయించాలి. బొత్తిగా సమయమే ఇవ్వని వారు కూడా కొందరు ఉంటారు. బుద్ధిలో చాలా పనులుంటాయి. స్మృతి యాత్ర ఎలా జరుగుతుంది? తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయం ఏమంటే, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. నేను ఆత్మను, శివబాబా సంతానాన్ని. ఇదే కదా మన్మనాభవ. ఇందులో శ్రమ అవసరం, ఆశీర్వాదాల మాటేమీ లేదు. ఇది చదువు. ఇందులో కృపా ఆశీర్వాదాల మాటే ఉండదు. నేను ఎప్పుడైనా మీపై చెయ్యి ఉంచి ఆశీర్వదిస్తానా? బేహద్ తండ్రి నుండి బేహద్ ఆస్తి తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. అమర్ భవ, ఆయుష్మాన్ భవ, ఇందులో అన్ని వచ్చేస్తాయి. మీరు సంపూర్ణ ఆయువును పొందుతారు. అక్కడ అకాల మృత్యు ఉండదు. ఈ ఆస్తిని ఏ సాధు సన్యాసులు మొదలైన వారు ఇవ్వలేరు. వారు పుత్రవాన్ భవ అని ఆశీర్వదిస్తారు. కనుక వీరి కృప వల్లనే సంతానం కలిగిందని మనుషులు భావిస్తారు. అంతే. ఎవరికి సంతానం లేదో వారు వెళ్ళి సాధు సన్యాసులకు శిష్యులుగా అవుతారు. జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇది అవ్యభిచారి జ్ఞానం. దీని ప్రాలబ్ధం అర్ధకల్పం కొనసాగుతుంది. తర్వాత అజ్ఞానము, భక్తిని అజ్ఞానము అని అంటారు. ప్రతి ఒక్క విషయం ఎంత బాగా అర్థం చేయించబడుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇది వానప్రస్థ స్థితి కనుక బుద్ధి ద్వారా సర్వము సన్యసించి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. నేను ఆత్మను ఆత్మను అని ఏకాంతంలో కూర్చుని అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, సేవాదారి పుష్పాలుగా తయారవ్వాలి. దేహాభిమానానికి వశమై డిసర్వీస్ జరిగే ఏ కర్మ చేరాదు. అనేక మంది కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి. స్మృతి కొరకు కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించాలి. వరదానము, పరమాత్మ జ్ఞానం యొక్క నవీనత అయిన పవిత్రతను ధారణ చేసి సర్వ ఆకర్షణ నుండి ముక్త భవ. పరమాత్మ ఇచ్చిన ఈ జ్ఞానం యొక్క నవీనతే పవిత్రత. మీరు నషాతో అగ్ని దూది కలిసి ఉంటున్న అగ్ని అంటుకోదు అని చెప్తారు. విశ్వానికి మీ అందరి ఛాలెంజ్ ఏమంటే, పవిత్రత లేకుండా యోగి ఆత్మగా లేక జ్ఞాని ఆత్మగా అవ్వలేరు. పవిత్రత అనగా సంపూర్ణ ఆకర్షణ ముక్తం. ఏ వ్యక్తితో గాని సాధనాలతో గాని ఆకర్షణ ఉండరాదు. ఇటువంటి పవిత్రత ద్వారానే ప్రకృతిని పావనంగా చేసే సేవ చేయగలరు. స్లోగన్, పవిత్రత మీ జీవితం యొక్క ముఖ్యమైన పునాది. భూమి బద్దలైన ధర్మాన్ని వదలరాదు. అచ్చా, ఓం శాంతి.